లిల్లీ పక్కకెళ్ళి తినొచ్చు కదా. ఇక్కడ తింటే ఏమైంది? అంటే అది నీకు అక్కడైతే కూర్చొని తింటాను. అర్థమైందిలే. మేం ప్రేమించుకోవాలి వెళ్ళు అంటావు అంతే కదా. వెళ్తానులే. ఎంత లేదు, ఎన్ని మాటలు మాట్లాడుతుంది. నూరా, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఏంట్రా ఇది? ఏంటిది? ఏంటక్క? అయ్యో ఇప్పుడు ఎలా? ఏం జరిగింది? ఏమైందా? మీ ప్రేమ ఫలించాలని మీరిద్దరు ఒకటవ్వాలని ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది ఎవరు? అంతే కదా, నేనే కదా. సాముద్రి నిన్ను ప్రేమిస్తుందని అది అర్థం చేసుకొని తనని ప్రేమిస్తున్నట్టు చెప్పు అని నీ వెనక ఉండి ఎంత పోరాడాను నేను. నీకెంత ధైర్యం నూరిపోసాను నేను. అవన్నీ రింగు తొడగ్గానే మర్చిపోతావా? మర్చిపోవడం తప్పే కదా. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? మాటకు ముందు మాటకు తర్వాత సూర్యకి చెప్పు, పద్మావతిన చెప్పు, పద్మావతిన చెప్పు అంటూ మీ ఇద్దరి ప్రేమకి వారధిలో నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను మర్చిపోతావా? ఇదెక్కడ న్యాయం? అక్క, నీకిప్పుడు ఏం కావాలి? ఇలాంటప్పుడు ఎవరైనా మాట ఇచ్చేస్తారు, తర్వాత మర్చిపోతారు. అలా మర్చిపోయింది నాకెందుకు కానీ ఆ కేక్ ముక్క ఒకటి ఇస్తే చాలు. ఎంత గొడవ చేసింది ఆ కేక్ ముక్క కోసమా? ఇస్తాను. పద్మావదన, ఇదిగో కేక్. అలా వెళ్ళి ఇదిగో అలా వెళ్ళి తినే. అక్కడే ఎందుకు తినాలి? ఇక్కడెందుకు తినకూడదు? అది అంటే అక్క, నువ్వు ప్రేమించావు, నీకు అన్ని విషయం. అవునా? ప్రేమలో కాస్త అది ఉంటుంది ఇది ఉంటుంది, నీకు అన్ని విషయాలు తెలుసు. అది ఇది ఏది నాకు తెలియదు సూర్య. తెలియకపోతే తినగా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగు, అది ఇది అంటే ఏంటని చెప్తారు. ఆయనకి తెలుసా ఇది? అక్క, ఆ కేక్ తీసుకెళ్ళి తింటా. అప్సెట్ అయ్యావు శామ్? నువ్వెన్నైనా చెప్పు పద్మ, నేను విపరీతంగా హట్ అయ్యాను. అది కాదు సూర్య గారు, మీ అక్క మాట అలా ఉంచండి. ఉంచాను శ్రీనివాస్ గారు, చెప్పండి. ఆఫ్టర్ ఆల్ కేక్ ముక్క కోసం ఇంత టెన్షన్ ఎందుకు శ్రీనివాస్ అన్నయ్య? ఇదిగో. అంటే ఏంటి? ప్రేమికుల మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్లా ఇక్కడే ఉంటానన్నా? నాకు మాత్రం సెన్స్ లేదన్నా? ప్రేమను అర్థం చేసుకోలేనా? శ్రీనివాస్ గారు, అన్నా అన్నా అని ఇక్కడే ఉంటే మేము అనుకున్నది అనుకున్నట్టు ఎలా జరుగుతుంది శ్రీనివాస్ గారు? ఏమనుకున్నారు శ్రీనివాస్ గారు? ప్లీజ్. ఓకే. సూపర్. స్టాప్ 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 స్టాప్. నీకేమైంది శామ్? ఇంకొకళ్ళు రావాలి. ఇంకెవరు? చంద్ర. చంద్ర? ఎస్, చంద్ర.
చంద్రకి కేకు నేనే ఇచ్చేస్తాను. ఓకే, ఇచ్చేస్తా. కేక్. అది కాదు శ్యామ్. అందుకే ప్రేమ దోమ లాంటిది అంటారు. కుట్టి కుట్టి మరీ చంపుతుందట. చంద్ర, Come, my dear friend. ఓ, కేక్ తీసుకొచ్చావా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్స్ చంద్ర. ఎందుకు? చాలా టెన్షన్ పడ్డాను. నిజంగా చంద్ర, నేను హర్ట్ చేసినప్పటి నుండి చాలా టెన్షన్ పడ్డాను. స్నేహం కోసం ప్రేమను వదులుకుంటా అన్నావు చూడు, ఆ మాట, ఆ ఒక్క మాటతో స్నేహం కన్నా ఏ ప్రేమ గొప్పది కాదని నాకు బాగా తెలిసొచ్చింది. వీఆర్ ఆల్వేస్ బెస్ట్ ఫ్రెండ్స్. బట్ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటి ఫ్రెండ్? ఇలా అడగడం తప్పు ఒప్పో నాకు తెలీదు, కానీ నిన్ను శామ్ అనో ఫ్రెండ్ అనో పిలుస్తాను, వదిన అని పిలవలేను. బికాజ్ వదిన అని పిలిస్తే రిలేషన్షిప్ మన ఫ్రెండ్షిప్ని స్పాయిల్ చేస్తుందని నా భయం. నీకు అగ్రి అయితేనే. రిక్వెస్ట్ గ్రాంటెడ్. ఏంటి మీరింకా కేక్ తినలేదా? అరే ఏంటి రౌండప్ చేస్తున్నారు? ఏంటి ఇలా తిరుగుతున్నారు? నేను తిరిగితే మీరందరూ ఆగుతారా? ఈ విషయం తెలిస్తే ఇందాక తిరిగేవాడిని కదా. ఒక్కొక్కరు పెట్టండి, ఒక్కొక్కరు తింటా. మీరింత మర్యాదగా తిరిగింది దీనికోసమా? ఆహా, లేకపోతే ఎలా వదిలేస్తామనుకున్నావు సూర్య? పద్మ, శామ్ వస్తుంది. అనే సూర్య, సూర్య అలాగే ఉండు. ఓకే, అలాగే ఉండండి. ఓకే, హ్యాండ్స్ దించు. మనం వెళ్దాం పండి. ఉండు తమ్ముడు, టర్న్ ప్లీజ్. ఎలా అన్నాడు కదా? సో ఫన్నీ, చూడు ఎలా ఉన్నాడు. తమ్ముడు ఫన్నీగా ఉన్నావంట. కానివ్వు. వదినా, నేనేమి అనలేదు. ప్లీజ్ వదులు. వద్దు సూర్య, నో సూర్య, నో నో ప్లీజ్. రా సూర్య, తొందరగా. ప్లీజ్ 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 సూర్య, నో నో రా సూర్య, నో నో సూర్య, ప్లీజ్.
లే సూర్య, ఇదంతా నేను ఒప్పుకోమంతే. దిస్ ఇస్ చీటింగ్ సూర్య గారు. చీటింగ్ సూర్య, ఇది అన్యాయం. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే. చూసావు నిన్ను కూడా అంటున్నారు. ఏ అరే, సూర్య సూర్య గారు, అక్క కేక్ బాగుంది కదా. మళ్ళీ సూర్య వాము వాచిపోయేలా ఉందిగా. రండి రండి. కమ్ కమ్ కమ్. అమ్మా సామాన్య తల్లి గారు, మీరు మీ అమెరికా పాప అక్కడ సిట్టు, నేనటెళ్ళి టాకు కమ్ము. ఓకే గో. చెప్తా, తర్వాత చెప్తా మీ సంగతి. బాగున్నావు. థ్యాంక్ యూ సార్. గదుందా? సార్ అదే అంటే నా ఉద్దేశం ఇక్కడ ఉండటానికి రూమ్ ఉందా అని అడుగుతున్నాను. ఉంది సార్. అంతే. సార్ రూమ్ రెంట్ డీటెయిల్స్. అక్కర్లేదమ్మా, నేనే చెప్తాను. మనకి కొంచెం చీపులో తక్కువ ధరలో కావాలి. బడ్జెట్ ప్రాబ్లం అనమాట. ఏసీ లేకపోయినా పర్లేదు, ఫ్యాన్ మాత్రం గిర్రని తిరుగుతుండాలి. ఇకపోతే బెడ్ ఒకటి ఉంటే సరిపోద్ది, ఆళ్లే సర్దుకుంటారు. కొంచెం జాగ్రత్త చూసి చెప్పండి. సరే. అమ్మో, ఇక్కడ ఒప్పించాను సరే, అక్కడ వాళ్ళని ఒప్పించొద్దు. ఏమండి, ఇప్పుడే వస్తాను. సరే సార్. అమెరికా పాప మాత్రమే ఉంది, పాప తల్లి ఏమైందబ్బా? ఎటెళ్ళుంటుందబ్బా? అరే, మీ గురించి అనుకుంటున్నాను వచ్చారు. ఇప్పుడు ఏమైందని సామాన్య తల్లి గారు ఇట్ట కొట్టారు? ఆ రిసెప్షనిస్ట్ తో నువ్వేం చెప్తున్నావు? అంటే పెద్ద ఏసీ అక్కర్లేదు, ఫ్యాన్ ఉంటే చాలు, ఒక బెడ్ ఉంటే చాలు అని చెప్తున్నావు కదా. అంటే ఏసీ రూములు షార్టేజ్ అంటే క్వైట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. సూట్ రూమ్ ఉందా? ఎస్ మ్యామ్. ఫైన్, దెన్ బుక్ వన్ సూట్ రూమ్ ఫర్ మీ. ఏమండి సామాన్య తల్లి గారు, అసలే సమ్మరు, పైగా హాటు, వై సూటు? అంటే నా ఉద్దేశం ఎండాకాలం కదా, చెమటలు పడతాయని. You bloody idiot, I'm asking for the hotel suite. Can you call bellboy please? ఓకే మ్యామ్. అర్థం కాదు. ఏమండి, మనలో మనమాట సూట్ అంటే ఎట్లా ఉంటుందండి? నేను ఇంతవరకు చూడలేదు, వేసుకొని కూడా వేసుకోలేదు. సూట్ అంటే డ్రెస్ కాదు సార్, రూమ్. అయినా నాకు తెలుసు, రూమే అది. అద్దె ఎంత ఉంటది? 25,000 పర్ డే సార్. 25,000? పద్మవదినా, ఏంటిది? ఇక్కడ ఇంతమంది నీతో సుదీర్ఘంగా చర్చించాలని నిద్రపోకుండా మేము ఇక్కడ కూర్చుంటే నువ్వెక్కడో ఎవరి గురించో ఆలోచిస్తావేంటి సామదినా? ఇది అన్యాయం కదా. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? చెప్పు సిస్టర్. ఏం చెప్పాలి?
అర్థమైపోయింది. అంటే ఇప్పుడు మేం వాగిందేది నీకు వినిపించలేదా? ఆ? ఆ, అది ఆ, వినిపించింది. ఏం వినిపించింది? అది ఆ, అది అది ఏంటది? అదే ఆ, ఏంటి అది? ఏంటి? చెప్పు. సాముద్రా అది 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 చెప్పు, చెప్పు తొందరగా. ఎంతసేపు అది అబ్బా, ఏది? చెప్పు శామ్. అబ్బా, అది ఏంటది చెప్పు. చెప్పు అది అబ్బా, అది అని ఇప్పటికి 100 సార్లు చెప్పావు. అదేంటో చెప్పు. చెప్పు వదినా. చెప్పు. అది 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 అర్థం కాలా ఏంటి బయటికి రా. హౌ ఏంటి ఏంటి? అందరూ అని అన్నారుగా ఏంటని అడుగుతున్నా ఆ, హౌ? ఏదో ఒకటి చేసి రా బయటికి. నేను ఇలా రవాలి ఒక్కటి రా. బా నాకు నిద్ర వస్తుంది. నేను కాసేపు పడుకుంటాను. ఏంటమ్మా నిద్ర వస్తుందా? సూర్య ఏమన్నా పిలుస్తున్నాడా? నిజం చెప్పు. సూర్య గారు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుగా love.com చెప్తుంది పద్మ. అవునా బావగారు? అయితే సూర్య అన్న ఎక్కడా? ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడ ఉన్నాడా? అక్కడ. పోనీ ఇక్కడ? పోనీ బయట? లేడు లేడు. చేతి కాఫీ అక్కడ లేడు. అవును సాముద్న, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నిన్ను ఎవరూ ఏమీ అడగలేదు కదా? పద్మ వదిన, మీ అందరికి ఒక మ్యాజిక్ చూపించిన? అవునా? ఆ, మ్యాజికా? ఆ, మ్యాజికా? ఆ, ఏది? చూపించు, మ్యాజిక్ చూపించు. చూపించు. చూపిస్తా బట్ 1 సెకండ్ హలో, చెప్పు. మీరంతా మీ ఐస్ వినపడుతుందా? వినపడుతుంది. ఓకే, మీ ఐస్ క్లోజ్ చేయాలి. కళ్ళు మూసుకోవాలా? ఆ, ఇందులో ప్లాన్ లేదు కదా? నో. సరే. అలాగే ఐస్ టైట్ గా క్లోజ్ చేయాలి. ఎవరు చూడకూడదు. మీకే చెప్పేది. సోదాపిరా. చూడకూడదు. ఇలా అయితే కష్టం. One second అయిపోయింది. మేము చేతులు తీసేస్తున్నాం. అరే, సాముద్న. శామ్ ఏది?
సిస్టర్